నమో వెంకటేశాయ. ఓం సంఘచ్చధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానన ఉపాసతే సమానం మంత్రం సమితి సమాని సమానం మనస్సహ చిత్తమేషాం సమానం మంత్రమభిమంత్రయేవః సమానేన హో హవిషాజుహోమి సమానీవ ఆకూతిః సమానా హృదయానివః సమానమస్తు ఓ మనో యథావస్సు సహాసతి. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కైలాబాబు గారు నాకు గత 4-5 సంవత్సరాల నుంచి పరిచయము, రమేష్ గారు అంతా కూడా అప్పుడప్పుడు ఇక్కడ కలుస్తుంటాము. వీళ్ళందరూ కూడా సమానత్వం కోసం పనిచేస్తున్నారు. మనుషులందరూ సమానమే, వివక్షలు ఉండకూడదని పనిచేస్తున్నారు, మంచి లక్ష్యం కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజంలో అసమానత్వాలు పోవాలి, మనుషుల మధ్య భేదభావాలు పోవాలని పనిచేస్తున్నటువంటి వాళ్ళే. దీనికోసమే ఇక్కడున్నారు రమణమూర్తి గారు, మా గురు సమానులైన వారు. జూన్ 19వ తారీఖు అన్నమయ్య జయంతి రోజు విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ సమ్మేళనం అనే సదస్సు పెట్టారు. దానికి రంగరాజన్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ మతం, హిందూ మతంలో విద్వేషము అసమానత్వం ఉండకూడదని వారు ముఖ్య అతిథి వారే మాట్లాడారు. ఆంధ్రజ్యోతి, స్టేట్ పేపర్లలో, మీడియాలో పెద్ద చర్చ జరిగింది. అది ఒక సంచలనం ఆ రోజు సమావేశం. అంతటితోనే ఆగకుండా విద్వేషము అసమానత్వాన్ని వ్యతిరేకించే హిందూ సమ్మేళనం అని, సనాతన కహాలి అని రమణమూర్తి గారు, జయభారత్ కార్యకర్తలు ప్రతి నెల 1-2 కుటుంబాలు కలుస్తూ రండని హిందూ మతంలో ఉండే విద్వేషాన్ని అసమానత్వాన్ని వ్యతిరేకిస్తూ సమ్మేళనాలు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. రంగరాజన్ పైన జరిగిన దాడికి నిరసనగా రేపు సాయంత్రం సమావేశానికి 25-30 మంది కార్యకర్తలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. తిరిగి రేపు సమ్మేళనం కూడా నిర్వహించాల్సింది వస్తుంది. నా అభిప్రాయాలు నేను చెప్పదలుచుకున్నాను, నేను తప్పు ఉంటే సరిదిద్దుకుంటాను కూడా. మీరు నమ్మిన సిద్ధాంతం పట్ల మీకు ఎంత విశ్వాసం ఉంటుందో, ఒక భక్తుడు భగవంతుని నమ్మితే మీకంటే 100 విశ్వాసంగా ఉంటాడు. నేను మీతో తిరిగాను, భక్తుల మధ్యలో తిరిగాను. ఒక భక్తుడు వాళ్ళ దేవుని విమర్శిస్తే వాడు ఎంత ఫీల్ అయిపోతాడంటే నీ మీద కక్ష కూడా పెంచుకుంటాడు, నా దేవుణ్ణి తిడతాడా అనేది. ఎందుకంటే భక్తుడు అనేవాడు, భక్తిలో కూడా మోసం చేసే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి నేను కాదు మాట్లాడేది. ఈ దేశంలో 90% మంది అది ఏ మతాన్ని నమ్మినా భక్తిభావాన్ని కలిగి ఉంటారు. అది చాలా సెన్సిటివ్. భగవంతునికి భక్తునికి ఉండే బంధం చాలా ప్రగాఢమైంది. అది సెన్సిటివ్ మ్యాటర్. భక్తుల మనోభావాలు ఏదైతే మనం మతోన్మాద సంస్థలని కొన్నిటిని అనుకుంటున్నామో వాటిని విమర్శించాల్సింది పోయి భక్తుల యొక్క మనోభావాలకు దెబ్బ జరిగి భక్తుల యంత్రాంగం దూరం అయిపోయి భక్తులే మనకంతా వ్యతిరేకమయ్యే కొన్ని సంఘటనలు కూడా సమాజంలో, నేను భక్తుల మధ్యలో తిరుగుతుంటాను కాబట్టి నాకు కనిపిస్తున్నాయి. మీ ఆశయం మంచిదే, మీ లక్ష్యం మంచిదే, కానీ భక్తుల మధ్య, అభ్యుదయాల మధ్య ఇంత గీత గీసుకొని ఇంత గ్యాప్ ఉండడం అనేది నాకు సరిగా అనిపించలేదు. భక్తులు ఎవరు కూడా అంత అవగాహనే ఉండదు వాళ్ళకు. భగవంతుడు, భక్తి, దేవుడు నమ్మకంతో వాళ్ళ పూజా విధానం పద్ధతిలో వెళ్తుంటారు. కనుక అది ఏ మతంలోనే ఎవరికైనా కానీ అభ్యుదయవాదులు భక్తులకు, సామాన్య భక్తులుగా ఉంటూ మీలాగే పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనుషులందరూ సమానమే. తాళ్ళపాక అన్నమాచార్య చెప్పాడు, బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెండు భూమి ఒకటే, చండాలు నుండేటి సరిభూమి ఒకటే అని సమానత్వాన్ని చాటి చెప్పిన మహనీయుడు. అటువంటి మహనీయుడి ఇండ్లు అదే చెప్పాడేనో తిరుమలకొండ పైన ఆయన అన్నమయ్య గృహం కూల్చారు. ఆ అన్నమయ్య గృహం కూల్చేస్తే జయభారత్ సంబంధించినటువంటి కార్యకర్తలు దళితులే 90% మంది 11,50,000 సంతకాలు సేకరించి 3 నెలలు రథయాత్ర చేసినటువంటి ఘన చరిత్ర. కనుక ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 27,800 మంది అర్చకులకు ప్రమాదం ఉంది. అర్చకులు ఎవరు? మతోన్మాదులు గారు. అర్చకులు పూజ చేసుకోవడం, దేవుని గురించి భక్తి గురించి చెప్పడం,
రే నాయనా నీకు హక్కు లేదు, నువ్వు ఇట్లా పనిచేసేదానికి కుదరదు, అర్చకుడు అంటే నాకు సైన్యాన్ని ఇవ్వాలా, నాకు డబ్బుని ఇవ్వాలా, నా యుద్ధానికి నువ్వు బానిసగా నువ్వు పనిచేయాలని వీరరాఘవరెడ్డి అనే ఒక వ్యక్తి చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. అర్చకులు నాకు ఫోన్ చేశారు, ఏమయ్యా ఇంకా మీకు అర్చకులకు ఒక సాంప్రదాయం ఉంటుంది, మీకు ఇంకా ఆ సాంప్రదాయాన్ని వదిలిపెట్టాల్సిందే, రేపు ఊరికి ఒకటి తయారవుతాడేది మీ పరిస్థితి అన్నాడు. స్వామి ఖండిస్తామని చెప్పారు. అర్చకుల్లో 27,800 మందిలో సగానికి పైన, సగానికి కాదు 80% శూద్రులే, ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు అంతా కూడా. కాబట్టి వాళ్ళందరి రక్షణ కోసం మనము నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈరోజు రంగరాజన్ గారు పూర్తిగా సమానత్వానికి కట్టుబడిన వ్యక్తి. మనకు ఆయనకు మీకు మాకు తేడా ఉంటుందంటే ఆయన దేవుడు నమ్మి దేవుడు ఆధారంగా మంచి సమాజాన్ని నిర్మాణం చేయాలనుకునే వ్యక్తి. ఇంకొద్దిమంది దేవుడు కాకుండా భౌతికవాధారంగా మంచి సమాజాన్ని నిర్మించాలనుకునే వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరూ ఈ విషయాల్లో కొన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ కలిసి మంచి సమాజం కోసం మనము పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది నాకు అనిపిస్తుంది. కనుక ఈ భక్తుల మధ్య, భక్తుల మనోభావాల మధ్య నేను ఫిబ్రవరి 20వ తారీఖు ఒక ఎస్సీ కాలనీకి 24 గంటల హరినామ సంకీర్తన చేయడానికి వెళ్తున్నాను. ఆ ఊళ్ళో 250 కుటుంబాలు ఉన్నాయి. అందులో 240 కుటుంబాలు హిందువులే. అందులో భజన చేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. పూజా విధానం అంతా కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ ఎస్టీలు 30% మంది హిందువులు ఉన్నారు. తెలంగాణలో అయితే 60% మంది ఉన్నారు, ఎక్కువ ఉన్నారు తెలంగాణలో ఇంకా కూడా. కాబట్టి ఎస్సీ ఎస్టీలో ఉండే హిందువులు కూడా ఈ ప్రోగ్రెసివ్ సమావేశాలకు పోతే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఖండించే పరిస్థితులు కనిపించలేదు. ఈ కులహత్యలు కానీ ఈ విషయాల మీద కానీ అంత ముందుకు వచ్చేటువంటిది. నేను కూడా అనేక విషయాలు కులహత్యలు జరిగినప్పుడు కానీ ఖండించడం ఇదంతా జరుగుతుంది. ఒక హత్య జరిగిందంటే భక్తులు ఇది మా పని కాదు, ఇది మాకు సంబంధం లేదనేటువంటి మన తమిళనాడులో కూడా చేశాం. బుల్లెట్ మీద పోతున్నాడనే చేతులు అసలు ప్రతిరోజు కూడా మరి దళితుల మీద హత్యలు జరుగుతున్నాయి. మరి 2025 సంవత్సరాలకు వచ్చాం, ఎంతోమంది సంఘ సంస్కర్తలంతా పోరాడినారు, ఇన్ని చట్టాలు వచ్చినాయి. మరి ప్రతినిత్యము ఎందుకు హత్యలు జరుగుతున్నాయి అనేది మనం పరిశీలించు. ఇది ఒక సంస్థ కారణమని నేను భావించను. ఒక సంస్థ పుట్టకముందు కూడా ఈ దేశంలో ఈ కులం ఉంది, కులహత్యలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఈ దేశంలో అత్యధికం కులతత్వాన్ని పోషిస్తున్నాయి. కానీ కొన్ని సంస్థలు అత్యధికంగా పోసిన ఆ సంస్థలు కూడా ఖండించాల్సిందే. ఈ కులం పట్ల, ఈ కుల సమానతల పట్ల భారతదేశానికి అతిపెద్ద శత్రువు కులమే. కాబట్టి మనమందరం కూడా సమిష్టిగా పోరాడాల్సిందే. జై భారత్ కానీ మేము కానీ ఎక్కడ ఏ కులహత్య జరిగినా కానీ కలిసి పనిచేయడానికి ఇందులో సిద్ధంగా ఉండామని మేము తెలియచేస్తున్నాం. కనుక నేను ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను, అంతేందుకు తెలంగాణది చెప్తాను. యాదాద్రిలో కొండపైన భజనలు చేసుకోవాలని 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. 10,000 మంది వెళ్ళి నిరసన చేశారు. ఆ ప్రభుత్వం అనేది ఇంకో ప్రభుత్వం వచ్చింది, కొండ మీద భజనలు చేసుకొని లేదు. వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ బీసీలే. అక్కడ దానికెందుకు? దీని గురించి మాట్లాడే వాళ్ళు లేడు, అభ్యుదయవాది పట్టించుకుంటే లేడు, ఇటు వీళ్ళు ఎవడు పట్టించుకుంటే దిక్కే లేకుండా పోయింది. కాబట్టి దేవాలయాల దగ్గర, భజనల దగ్గర కూడా అసమానతలన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. ఇది భక్తిలో కూడా ఉంది కుల సమస్య. అడుగునా భారతదేశంలో అడుగు తీర్చి అడుగు పెడితే కులమే పెద్ద సమస్య. అన్ని చోట్ల కూడా అసలు కులం కనిపెట్టాలంటే ఏ బుక్కు చదవలేదు. ఒక గ్రామానికి పోతే తెలుస్తుంది. గ్రామానికి ఆ ప్రజల మధ్య తిరిగితే ఒక కులం ఎట్టుంటుంది, రెడ్డి ఎట్టుంటాడు, వెలం ఎట్టుంటాడు, ఇంకో కులం ఎట్టుంటుంది, ఆ ఊర్లో తిరిగితే స్పష్టంగా వర్ణ వ్యవస్థ మనకు కనిపిస్తుంది. ప్రతి ఊర్లో కూడా కనిపిస్తుంది. ఇది ఈ సమాజం యొక్క మూలం నుంచే ఉంది. అందుకే వేల మంది నారాయణ గురు, వీరబ్రహ్మం, అన్నమయ్య, కొన్ని వందల మంది హిందూ సంస్కర్తలు పోరాడుతూ వస్తున్నారు, అభ్యుదయవాదులు వస్తున్నారు. దీని పట్ల పోరాడాలి. ఎవరికి ఈ సమాజంలో ఏ అన్యాయం జరిగినా కలిసి సమిష్టిగా పోరాడుతూ ఈ రంగరాజన్ పైన జరిగినటువంటి దాడిని, ఇది ఈ మతోన్మాదులు చేసినటువంటి ఈ దాడిని, ఎవరు రామరాజ్య స్థాపన పేరుతో రాముడి స్ఫూర్తిగా విరుద్ధం దాడిని, దీన్ని గ్రామస్థాయికి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమంగా చేసి ఇది హిందువుల్లో చైతన్యంగా కలిగించడానికి దీన్ని సరిగా అవగాహన చేస్తే సమాజంలో మంచి చైతన్యం వస్తుందని తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.